ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికైనా చెప్పు రాజు, ఈ బంటి ఎవరు? చెప్పు నాన్న, నేనెవ్వరిని? మా నాన్నవి కావా? బంటి, నేను మీ నాన్ననే బంటి. అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు నాన్న, నేనెవ్వరిని నాన్న? నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు నా కొడుకువి, నేను మీ నాన్నని. చెప్పు రాజు, నా మీద ఒట్టేసి చెప్పు రాజు. ఈ బంటి ఎవరు? ఈ బంటి మన కొడుకే అమ్మాయి గారు. నువ్వు చెప్తుంది నిజమా రాజు? మీరు నా ప్రాణం అమ్మాయి గారు. అమ్మాయి గారి మీద ఒట్టేసి అబద్ధం చెప్పే ధైర్యం నాకు లేదు. నాన్న అంటే నా ఫ్రెండే మా అమ్మన్నా? అవును బంటి, ఫ్రెండు, నువ్వు మా అమ్మ పని తెలియకపోయినా నువ్వు నన్ను మా అమ్మలాగా చూసావు. నిన్ను నేను అమ్మ అని పిలవచ్చు ఫ్రెండు. పిలువు బంటి. నాన్న పిలువన్నా? పిలు. అమ్మా. మరి మన బిడ్డ హాస్పిటల్లో చనిపోయాడని చెప్పారు కదా రాజు? అలా చెప్పారమ్మాయి గారు. వాళ్ళు చెప్పినట్టే మన బంటిని చంపేయాలని కూడా చూశారు. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్.
అలా బిడ్డను చంపడానికి తీసుకెళ్తూ వాళ్ళు నాకెదురు పడ్డారు. విషయం తెలుసుకున్న నేను మన బిడ్డను తీసుకున్నాను. నా రక్తం కాబట్టి చంపడానికి ట్రై చేస్తున్న మీకు నా బిడ్డ బతికే ఉన్నాడని తెలిస్తే వీణ్ణెక్కడ చంపేస్తారో నేను భయపడి అందరికీ దూరంగా ఉంటున్నాను. బంటి, నేను 5 ఏళ్ల తర్వాత ఇండియాకి రాగానే ఆ దేవుడే నిన్ను నాకెదురుగా పంపించాడు. అమ్మా అప్పుడే నువ్వు నా కొడుకు అని తెలుసుకోవాల్సింది. నాకు సాయం చేసినప్పుడు ఓం సాయిరామని, నాకిష్టమైన బాబాని తలుచుకున్నప్పుడే గుర్తించాల్సింది నువ్వు నా రక్తమేనని. రెడీనా? రెడీ. హా. ఓం సాయిరామ్. నీకు చక్కెర పొంగలంటే అంత ఇష్టమా బంటి? చాలా ఇష్టం ఫ్రెండు. చక్కెర పొంగల్ని నేను రోజు పట్టిన తింటాను, అంత ఇష్టం. నాకిష్టమైన చక్కెర పొంగలి నీకు ఇష్టమని చెప్పినప్పుడైనా నాకు అనుమానం రావాల్సింది. నా బిడ్డ నా చుట్టూ తిరుగుతున్నా కూడా నా బిడ్డని గుర్తించలేని మూర్ఖురాల్ని బంటి. నన్ను క్షమించు బంటి. అమ్మా అక్కడ ఆసుపత్రిలో జరిగింది, ఇంటి దగ్గర జరిగింది మాకు వేరేలాగా అర్థం అవటం వల్లే ఈ అనర్థం జరిగినదమ్మా. మేం కూడా నిన్ను తప్పుగానే అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించమ్మా. ఏ తల్లి చేయకూడని పని నువ్వు చేశావంటే మేము నమ్మలేదు. కాని బిడ్డ చనిపోయాడని నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతే నిజంగానే బిడ్డను చంపుకుని వెళ్ళిపోయావేమోనని నిన్ను అపార్థం చేసుకున్నావమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. లేదత్తయ్య, కన్న తల్లి అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన నా రాజే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నీకు మాత్రం ఎలా అర్థం అవుతానత్తయ్యా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.